హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇంతవరకు మనం చాలా చాముండేశ్వరి మంత్రములు చెప్పి ఉన్నాం. కాగా వశీకరణ చాముండేశ్వరి, రక్త చాముండేశ్వరి మంత్రములు కూడా చెప్పి ఉన్నాం. ప్రసంగులను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఎర్రని వస్త్రములు, ఉత్తర తూర్పు అభిముఖములు, రక్త చందనపు మాల అనగా ఎర్ర చందనపు మాల శ్రేయదాయకము. గ్రామ దేవతకు దర్శనం చేస్తూ దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. సర్వజన వశ్యమునకు మరియు వ్యక్తిగత వశీకరణకు ఈ మంత్రం చాలా వరకు ఉపకరిస్తుంది. సర్వజన వశీకరణకు ముందు మంత్రం 22 రోజులు, రోజుకి 82 మాలలు జపం చేయాలి. తర్వాత వ్యక్తిగత వశీకరణ మంత్రము చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము 16 రోజులు, రోజుకి 72 మాలలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ముందుగా సర్వజన వశ్య లేక వశీకరణ మంత్రం చెప్పుకుందాం. ఇప్పుడు మంత్రము: ఓం చాముండే జయ జయ స్తంభయ స్తంభయ మోహయ మోహయ సర్వసత్వాన్ నమః స్వాహ. మంత్రం మరోసారి: ఓం చాముండే జయ జయ స్తంభయ స్తంభయ మోహయ మోహయ సర్వసత్వాన్ నమః స్వాహ. మంత్రం మరోసారి: ఓం చాముండే జయ జయ స్తంభయ స్తంభయ మోహయ మోహయ సర్వసత్వాన్ నమః స్వాహ. ఇక ముందు చెప్పే మంత్రము ముందు తప్పనిసరి చేయాలి. తర్వాత వ్యక్తిగత వశీకరణ మంత్రం చేయాలి. సర్వజన వశ్యంనకు ముందు మంత్రము పూర్తి చేసుకున్న తర్వాత రోజుకి 108 సార్లు జపం చేసుకుంటే చాలు, సర్వజనులు వశమై ఉంటారు. వ్యక్తిగత వశీకరణకు ప్రయోగయుతంగా చేయవలసిన మంత్రము ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మంత్రము దీక్షా కంకణబద్ధంగా చేయాలి. ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో వారే మనసులో ఉండాలి. ఎటువంటి తప్పిదాలు చేయకుండా సుస్నాతులై ఉంటూ శుశుభ్రతలు పాటిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగత వశీకరణ మంత్రము: ఓం చాముండే జయ జయ స్తంభయ స్తంభయ మోహయ మోహయ అముకం సర్వసత్వాన్ మమ వశం కురు జయ జయ చాముండే నమః స్వాహ. మంత్రం మరోసారి: ఓం చాముండే జయ జయ స్తంభయ స్తంభయ మోహయ మోహయ అముకం సర్వసత్వాన్ మమ వశం కురు జయ జయ చాముండే నమః స్వాహ. మంత్రం మరోసారి: ఓం చాముండే జయ జయ స్తంభయ స్తంభయ మోహయ మోహయ అముకం సర్వసత్వాన్ మమ వశం కురు జయ జయ చాముండే నమః స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, మానసిక జపం ఉపాంశ జపం పనికిరాదు. వాచిక జపమే చేయాలి. ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి. ముందు ప్రయత్నంగా మీరు ప్రయత్నం చేయండి. లేని ఎడల గురువులను సంప్రదించి జాతక పరిశీలన మరియు విద్యుక్త ధర్మ పరిశీలన చేసి తరువాత మీరు ఈ మంత్రములు చేస్తే తప్పనిసరి ప్రతిఫలితములు వస్తాయి. కొన్ని విధానాలకు అష్టదిగ్బంధన యంత్రయోగములు కూడా చేస్తూ చేయవలసి ఉంటుంది. ముందుగా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. కాని ఎడల గురువులను సంప్రదించండి లేదా మాతో ప్రత్యక్షంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఆనందభరితమైన జీవితం నిర్మించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడుగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.